జాతీయ రహదారులపై ప్రయాణించే లక్షలాది మంది వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ చెప్పింది. సాధారణంగా రోడ్డు పనులు జరుగుతున్నప్పుడు కూడా మనం పూర్తి టోల్ ట్యాక్స్ చెల్లిస్తూ ఉంటాం. ట్రాఫిక్ జామ్లు, దుమ్ము మరియు అసౌకర్యం ఎదురైనా సరే టోల్ మాత్రం తగ్గదు అని చాలామంది ఫిర్యాదు చేస్తుంటారు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం టోల్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. కొన్ని హైవేలపై ఏకంగా 70% వరకు డిస్కౌంట్ ప్రకటించింది. అసలు ఈ కొత్త రూల్స్ ఏంటి? ఏ హైవేలపై ఈ తగ్గింపు వర్తిస్తుంది? మనం కేవలం 30% టోల్ మాత్రమే ఎప్పుడు చెల్లించాలి? ఈ వివరాలన్నీ ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ 2008 నాటి జాతీయ రహదారి రుసుము నియమాలను సవరించింది. ఈ కొత్త సవరణ ప్రకారం ఏదైనా 2 లేన్ల జాతీయ రహదారిని 4 లేన్లు లేదా అంతకంటే ఎక్కువ వెడల్పు చేస్తున్నప్పుడు ఆ నిర్మాణ కాలంలో వాహనదారుల నుండి పూర్తి టోల్ వసూలు చేయకూడదు. నిర్మాణం ప్రారంభమైనప్పట్నుండి ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు ప్రయాణికులు నిర్దేశించిన టోల్లో కేవలం 30% మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అంటే మీకు నేరుగా 70% తగ్గింపు లభిస్తుంది. దీనివల్ల నిర్మాణ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులకు ప్రయాణికులకు ఆర్థికంగా కొంత ఉపశమనం కలుగుతుంది. ఈ కొత్త నిబంధన ఇప్పటికే నోటిఫికేషన్ ద్వారా జారీ చేయబడింది మరియు కొత్త సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది. ఇది కేవలం కొత్తగా మొదలయ్యే ప్రాజెక్టులకు మాత్రమే కాదు, ప్రస్తుతం 2 లేన్ల నుండి 4 లేన్లుగా మారుతున్న అన్ని జాతీయ రహదారులకు కూడా వర్తిస్తుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా దాదాపు 25,000 నుండి 30,000 కిలోమీటర్ల మేర రహదారులను అప్గ్రేడ్ చేయనున్నారు. దీనికోసం ప్రభుత్వం సుమారు ₹10 లక్షల కోట్ల పెట్టుబడి పెడుతోంది. కేవలం 2 లేన్ల రోడ్లకే కాదు, 4 లేన్ల రహదారిని 6 లేదా 8 లేన్లుగా మారుస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. ఇలాంటి సందర్భాలలో టోల్ పన్నుపై 25% తగ్గింపు లభిస్తుంది. అంటే వాహనదారులు నిర్దేశించిన టోల్లో 75% మాత్రమే చెల్లించాలి. జాతీయ రహదారులపై సరుకు రవాణా వాటాను ప్రస్తుత 40% నుండి 80%కి పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించింది. మరో ముఖ్యమైన విషయమేమిటంటే టోల్ రోడ్డు నిర్మాణ ఖర్చు పూర్తిగా రికవరీ అయిన తర్వాత టోల్ పన్నులో కేవలం 40% మాత్రమే వసూలు చేయాలనే నియమం ఇప్పటికే అమల్లో ఉంది. ఇప్పుడు కొత్త మార్పులతో నిర్మాణ సమయంలో కూడా ప్రయాణికులకు గణనీయమైన ఊరట లభించనుంది. దీనివల్ల ప్రయాణికులపై భారం తగ్గడమే కాకుండా రహదారుల అభివృద్ధి వేగంగా జరిగే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏమిటి? టోల్ ట్యాక్స్లో ఈ మార్పులు మీకు ఎలా ఉపయోగపడతాయో కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. రోడ్లపై ప్రయాణించే మీ మిత్రులకు, బంధువులకు ఈ సమాచారాన్ని షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ బిజినెస్ మరియు ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.